యాక్చువల్గా దానికి గురించి కూడా చెక్ పోస్టుల నిర్మాణం అనేది కూడా మేము పెంచుతున్నామండి. ఇంతకు ముందు వరకు మనం 3 చెక్ పోస్టులు మాత్రమే ఉన్నాయి. కానీ అక్కడ చెక్ పోస్టులతో పాటు అక్కడ సీసీ క్యామ్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మానిటర్ చేసుకునే విధంగా అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకోవడం. సీసీ క్యామ్స్లో కూడా ఇందాక మా డీజీపీ గారు చెప్పినట్టుగా అక్కడ ఏదైతే వాళ్ళు అది కరెక్ట్ నెంబరా కాదా, ఒక వెహికల్ వచ్చింది, ఆ వెహికల్ నిజంగా అదేమైనా వేరే నెంబర్ ఏదైనా పెట్టాడా ఒకటి ఏదైనా, అలాంటివి కూడా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ని కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మీరు అంటున్నారు ఇప్పుడు బోర్డర్ స్టేట్స్లో ఉన్న వాళ్ళు కొంతమంది పండించిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే ఉన్నాయి మ్యాక్సిమం. అటువంటి సిచ్యువేషన్స్ ఉన్న వాటన్నిటికీ కూడా ఆ స్టేట్లో ఉన్న హోమ్ మినిస్టర్స్ కానీ చీఫ్ మినిస్టర్స్ కానీ లెటర్లు పెట్టి అక్కడ కూడా వాళ్ళని కంట్రోల్ చేయమని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడానికి కూడా మేము ఒక కార్యాచరణ అనేది పెట్టుకున్నాం. యాక్చువల్గా మన వాళ్ళు ఇంచుమించుగా 5000 హెక్టార్స్లో వర్క్ అవుతుంది ఇలాంటివి చేస్తున్నారని చెప్పారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం పలానా ఇక్కడ ఇంత సాగు అవుతుంది ఇక్కడ ఇంత సాగు అవుతుంది స్పెసిఫిక్గా మనం చెప్పలేకపోతున్నాం. కానీ ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని డ్రోన్స్ ద్వారా కొన్ని శాటిలైట్స్ ద్వారా కూడా వీటిని ఐడెంటిఫై చేసుకొని డిస్ట్రాయ్ చేయడానికి అట్ ద సేమ్ టైం తిరిగి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇప్పుడు ఎంతవరకు మనం డిస్ట్రాయ్ చేయగలం, ఎంతవరకు మనం దాన్ని అక్కడికి వెళ్ళి ధ్వంసం చేయగలం, మళ్ళీ అదే వాళ్ళు రిపీట్ చేస్తారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ నుంచి రెడీ అవుతారండి. ఇప్పుడు ప్లాంటేషన్ కూడా ఆగస్ట్ సెప్టెంబర్లోనే అది ప్లాంటేషన్ కూడా రెడీ అవుతుంది. దాని గురించేనే ముందుగానే ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో సబ్ కమిటీ కూడా బిఫోర్గానే మేము కూర్చోవడం జరిగింది. అక్కడెక్కడ కూడా ప్లాంటేషన్ జరగకుండా చూసుకునే బాధ్యతలు కూడా తీసుకుంటాం మ్యాక్సిమం. అంటే యాక్చువల్గా మీకు ఏమంటానంటేనండి, ఏ పేరు పెట్టండి ఏం చేయండి ప్రజల్లో అయితే మార్పు రావాలి. ఆ మార్పు మన నయానో భయానో తీసుకురావాలి. అది మనం బుజ్జగించి తీసుకురావాలా భయపెట్టి తీసుకురావాలో తెలియదు, కానీ ఏదో రకంగా మనం తీసుకురావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఏం చేస్తాం, బుజ్జగిస్తాం, అమ్మ చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు అలా చెయ్యొద్దు అని. సెకండ్ ఫేజ్ వరకు ఏం చేస్తాం, ఆటోమేటిక్గా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది. మేము దీని మీద అంత శ్రద్ధ చూపించడానికి కూడా కారణం ఏంటంటేనండి, 7 years బాయ్ కూడా ఈరోజు గంజాయి తీసుకుంటున్నాడు. మా దగ్గర స్కూల్స్లో ఒక టీచర్ చెప్పింది నాకు, స్కూల్ దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాగ్ కనుక దులిపితే 30% స్టూడెంట్స్ దగ్గర గంజాయి ఉంటుంది. అంటే మనం కించపరచుకోవడం కాదు, ఎక్కడో అక్కడ వాస్తవాలు మనం చెప్పుకుంటేనే బయటకు కూడా తెలుస్తుంది. మేము ఎందుకంటే నిర్భయంగా బయటకు చెప్తున్నాం ఇలా జరుగుతుందని. కనీసం తల్లిదండ్రులైనా మానిటరింగ్ పెట్టుకోవాలి పిల్లల మీద. తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా వస్తున్నారు, వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది కూడా మానిటర్ చేసుకోవాలి. అట్ ద సేమ్ అక్కడి నుంచి కూడా మనకి అన్నది మోటివేషన్ అనేది ఉండాలి అన్న దాని మీద చెప్తున్నాం. మీరు అన్నట్టు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇప్పుడు ఏంటంటే లోకల్ కన్సెప్షన్ ఎక్కువైపోయింది. మనకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అక్కడ మనకి పండించేదంతా కూడా ఏజెన్సీ ఏరియా 11 మండలాల్లోనే మనం ఎక్కువ టార్గెట్ పెట్టగలం. మీకు ఓవరాల్గా దేశం మొత్తం ఉందండి, ఎక్కడనండి ఎక్కడికి వెళ్ళినా ఎక్కడైనా ఉంది ఈరోజు. అంతకు మించి కూడా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు బాగా తెలివి మీరిపోయారు. నేను మొన్న మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా అన్నాను, మన ఐపీఎస్ ఆఫీసర్స్, గ్రూప్ 1 ఆఫీసర్లు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు ఎంతో ట్రైన్ అప్ అయి మనం ఇక్కడికి వస్తాం. వాళ్ళు ఏంటంటే ఎంత టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళు ఎన్ని తెలివితేటలతో వాళ్ళు పనిచేస్తున్నారు, వాళ్ళకి మించి పని చేయాలనుకున్నాం. మీరు అన్నట్టు అంతర్రాష్ట్రీయ ముఠాలు ఉన్నాయి ఇందులోని, కంపల్సరీ అంతర్రాష్ట్రీయ ముఠాలు అంతర్జాతీయ ముఠాలు ఉంటాయి. కానీ మేము మాత్రం వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసే పరిస్థితి ఉంది. ఉంటారు, కంపల్సరీ ఉంటారు. ఏదైనా మేము చెప్తున్నాం కదండి, ప్రక్షాళన అయితే స్టార్ట్ అయింది. అది అన్ని వైపుల నుంచి కూడా ప్రక్షాళన స్టార్ట్ అవుతుంది. ఇంటర్నల్గా నేను ఒకసారి మీకు ప్రెస్లో కూడా చెప్పాను, ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. డిపార్ట్మెంట్లో కూడా ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా అవసరం. అందరూ ఒకలా ఉండాలని రూల్ ఏం లేదు కదా. సో ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ కూడా మేము పెట్టుకుంటాం ఎక్కడైతే ఇలాంటివి అందుకే మీకు చెప్పింది ఇందాక చెక్ పోస్టుల దగ్గర సీసీ క్యామ్స్ ఏంటి అని ఒకవేళ అడిగితే కనుక మేము ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అది ఏమో గబుక్మని అక్కడ ఉన్న గార్డ్ ఎవరు వదిలేస్తే పరిస్థితి ఏంటి. ఇప్పుడు డాగ్ స్క్వాడ్ కూడా పెంచుకోవాలి. ఇప్పుడు విషయం ఏంటంటే డ్రగ్స్ అయినా మనకి ఐడెంటిఫై అవుతాయి, కానీ గంజా తొందరగా ఐడెంటిఫై అవ్వదు. కంపల్సరీ ఆ డాగ్ స్మెల్ చూసి అలా చెప్పడం, అలా ఎంతవరకు మనకి ఇప్పటి వరకు ఉన్న టెక్నాలజీ. సార్ పాలిటిక్స్లో ఉన్న పెద్దలు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఉపేక్షించే పరిస్థితి లేదు. చాలా క్లియర్గా చెప్తున్నాం. ఇందులో ఏ పార్టీ పలానా పార్టీ మా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అన్నా కూడా ఇందులో అసలు 80% టాలరేట్ చెయ్యం. ఎలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాం. యాక్చువల్గా లాస్ట్ టైం మనకి సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చారు. అది మనకి వైజాగ్లోని ఇంచుమించుకు ఒక 25,000 కేజెస్ అక్కడ దొరికింది, మనకి డ్రగ్ దొరికింది.
దాని మీద కూడా ఇందాక మాకు వచ్చిన డిస్కషన్లో వచ్చిన ఆల్రెడీ సిబిఐ దగ్గర ఉంది. అది ఎంతవరకు వచ్చింది ఏంటనేది అయితే మేము రిపోర్ట్ తెప్పించుకుంటామమ్మా. ఏముందండి, ఇప్పుడు బయట నుంచి ఒక్కసారి స్ప్రెడ్ అయిపోయిన తర్వాత అది రూట్ లెవెల్లోకి వెళ్ళిపోయినప్పుడు మనం ఏదో చెప్పాను కదా, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, పీపుల్ పార్టిసిపేషన్ ఉండాలి. మనం అక్కడి నుంచి మోటివేట్ చేసుకొని పైనుంచి, అందుకే ఆయన అన్ని వైపుల నుంచి ఒక పక్క నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ని మనం అక్కడ కూడా మోటివేట్ చేయాలి, అక్కడ కూడా క్లాసెస్ తీసుకోవాలి, పిల్లల్ని అవేర్ చేయాలి, పేరెంట్స్ని అవేర్ చేయాలి, వాళ్ళకు ధైర్యం కల్పించాలి. అక్కడ మొదలు పెట్టుకొని రీహాబిలిటేషన్ సెంటర్స్, డీఅడిక్షన్ సెంటర్స్, హెల్త్ పరంగా, ఎక్సైజ్ పరంగా మనకి ఎవరైతే మన సెబ్ వాళ్ళు కానీ ఎక్సైజ్ వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళని, పోలీస్ ఫోర్స్, ఇన్ని కలిస్తేనే కానీ ఈరోజు దాన్ని కనీసం మనం కంట్రోల్ చేయడానికి ఇన్ని శాఖలు కలిస్తేనే కానీ కంట్రోల్ చేయలేకపోతాం. ఎక్స్పర్ట్స్ అయితే కొంతమంది చాలా తక్కువ ఉన్నారండి, కౌన్సిలర్స్ అయితే చాలా తక్కువ ఉన్నారు, ఇంకా వాళ్ళని కూడా మేము రిక్రూట్ చేసుకోవాలి. ఇందాకే మన హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు, సుమారుగా రీహాబిలిటేషన్ సెంటర్స్ ఒక 14 వరకు ఉన్నా కూడా ఇంకా పెంచుకునే పరిస్థితి ఉంది. ఇంకొకటి కూడా ఏంటంటే ప్రిజన్లోని ఇప్పుడు ఎలాగైతే మీ సెంట్రల్ జైలుకి వెళ్ళాము, అక్కడ మంచి హాస్పిటల్ ఉంది, హాస్పిటల్ ఫెసిలిటీ అంతా ఉంది. అలాంటి చోటనే కూడా రీహాబిలిటేషన్ సెంటర్స్ పెడితే కనుక మన లోపల గంజాయికి బానిసైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మళ్ళీ రీహాబిలిటేషన్ సెంటర్కి బయటకు పంపించాలంటే ఒక గార్డు, దానికి సంబంధించి మళ్ళీ పోలీస్ ప్రోటోకాల్ అంతా ఉంటుంది. కానీ అది ఇంటర్నల్గా ఉన్న మనకు ప్రిజన్లోని అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఉంటే కనుక రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి యూజ్ అవుతుందనే ఉద్దేశంతో కూడా మేము కూడా ఒక డెసిషన్ తీసుకుంటున్నాం. లేదండి, ప్రతి చోట కూడా భద్రత అయితే చాలా కట్టుదిట్టం చేసే ఏర్పాటుకి ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎక్కడా కూడా అంటే స్టార్ట్ చేసాం, వారైతే స్టార్ట్ అయింది, ఎట్టి పరిస్థితులు వారైతే స్టార్ట్ అయింది. డెఫినెట్గా దీన్ని ఫుల్ఫిల్ చేస్తాము విత్ పబ్లిక్ పార్టిసిపేషన్. అదైతే మేము పబ్లిక్ని కూడా మేము అడుగుతున్నాం, దయచేసి మీరు కూడా మాతో పాటు పార్టిసిపేట్ రండి, మీరు కూడా మోటివేట్ అవ్వండి, మోటివేట్ చేయండి. ఎందుకంటే అందరం కలిస్తేనే కానీ చేయలేం. ఎస్, మీరు అన్నది కరెక్ట్ అండి. ఎందుకంటే లాస్ట్ టైం చీరాల జరిగిన ఇన్సిడెంట్ కూడా మేము చూస్తే ఒక స్కూల్ వెనకాతల బుషెస్లో జరిగింది, అక్కడే వాళ్ళు ఎప్పుడు కూడా రెగ్యులర్గా ఉండేది. మేము ఆ రోజు కూడా మేము డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మాట్లాడి ఏదైతే జంగిల్ క్లియరెన్సెస్ చేయాలి, ఇంకోటి ఏంటంటే కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉంటాయి, అటువంటి ఏరియాస్లో కూడా మ్యాక్సిమం ఈ టాస్క్ ఫోర్స్ ఏదైతే నైట్ బీట్లో తిరుగుతున్న పోలీసులు కూడా వాటి మీద ఎక్కువగా టార్గెట్ చేయడం. అందుకే లాస్ట్ టైం మీకు చెప్పాను, 8 తర్వాత అటువంటి ఏరియాస్లో కనుక జనాలు ఉంటే వాళ్ళని చెదరగొట్టడం, వాళ్ళని కొంచెం వాళ్ళని ప్రివెంట్ చేయడం అది చేయాలి అని చెప్పేసి మేము లాస్ట్ టైం అనుకున్నాం. ఇవన్నీ కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్స్లో ఉన్నాయండి, మైన్యూట్ థింగ్స్ అని మీకు చెప్పలేదు అంతే. అవి బాబాయ్ చాలా అదేదో అంటారు కదండి, చాలా అంటే వైట్నర్స్ అంట, నెయిల్ పాలిష్ రిమూవర్స్ అంట, అసలు ఏంటంటో చెప్తున్నారు, మాకే భయం వేస్తుంది. ఇంకా మనం అంత డెప్త్కి వెళ్ళామనుకోండి ఇంక సెర్చింగ్ మొదలు పెడతారు, ఇంక వద్దులేండి. ఎందుకు ఉంటుందండి, కింగ్ పిన్స్ ఎవరో ఒకరు ఎక్కడో ఒకరు పట్టుబడి ఉంటారు, బై డిఫాల్ట్ వాళ్ళు బెయిల్ మీద వెళ్ళి ఉంటారు. ఆ రికార్డ్ అంతా మా దగ్గర ఉంటుంది కదా, ఆ రికార్డులో ఉన్న వాళ్ళందరి మీద కనుక స్పై పెడితే ఎంతసేపు పట్టుకుంటాం? ఐడెంటిఫై చేస్తున్నామండి, ఉన్నారు, లిస్టులో ఉన్నాయి, మా దగ్గర ఉన్నాయి నేమ్స్ ఉన్నాయి. అందుకే అండి వాళ్ళని ఇంట్రాగేట్ చేసి వాళ్ళ పైన ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారో డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా కింగ్ పిన్ ఎవరు ఉన్నది మాకు వస్తుంది. దీనికి కూడా టెక్నాలజీ ఎలా యూజ్ చేయాలనే దాని మీద కూడా వర్కౌట్ అవుతుంది. ఏఎన్టీఎఫ్కి ఫుల్ రైట్స్ ఇస్తామండి. నేను ఒకటే అండి, ఇప్పుడు 5 కోట్ల మంది జనాభాలో మనం ఎత్తి కొడితే ఎంతమంది ఉంటారు సార్ పోలీసులు? 50,000 మంది ఉంటారు. మనం సరిపోతుందా అంటే సో మనం ఆలోచించుకోవాలి కదా. నేనేమంటానంటే దాని గురించనే కొంచెం ఆ పబ్లిక్ అవేర్నెస్ తీసుకురావడానికనే కదా ఈ అన్ని డిపార్ట్మెంట్లు కలిసేది. డెఫినెట్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.